వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఏమొచ్చింది సార్ అంటే కాట్మాండ్ లోయకు సంబంధించిన సమాచారం. ప్రపంచంలోనే ఈ యొక్క గాలి నాణ్యతను పరిశోధన చేయగా ఆ గాలి నాణ్యతకు సంబంధించి మనకి ఇదనేది ఈ ర్యాంకింగ్‌ని ప్రకటించడం జరిగింది. అంటే కాలుష్య ర్యాంకింగ్‌లో. అంటే అనారోగ్యకమైన గాలిలో ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక లిస్ట్‌ను ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే అనారోగ్యకరమైన అనారోగ్యకరమైన గాలి, అనారోగ్యకరమైన గాలి యొక్క రిపోర్ట్‌ని మనకి ప్రకటించడం జరిగింది. ఓకే. అనారోగ్యకరమైన గాలి యొక్క రిపోర్ట్‌ని ప్రకటించారు. ఈ అనారోగ్యకమైన గాలి రిపోర్ట్‌లలో మొదటి స్థానంలో ఉన్నది అత్యంత వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంగా ఏదుంది సార్ అంటే కాట్మాండ్. ఏదుంది సార్ అంటే కాట్మాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది నేపాల్ రాజధాని. నేపాల్ రాజధాని. అంటే కాట్మాండ్ లోయ ఏదైతే ఉందో ఈ కాట్మాండ్ లోయ అనేది చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం అనేది జరుగుతుంది. అంటే అనారోగ్యకరమైన గాలి అనేది ఇక్కడ ఉంది అని మనకి ఈ యొక్క ప్రపంచ రిపోర్ట్లో భాగంగా తెలియజేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. అయితే దీని తర్వాత మనకి ఇండియా నుంచి ఏముంది సార్ అంటే న్యూఢిల్లీ. ఏముంది సార్ అంటే న్యూఢిల్లీ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి చియాంగ్ మాయి. ఏది సార్ అంటే చియాంగ్ చియాంగ్ మాయి. చియాంగ్ మాయి అనేది ఉండడం జరుగుతుంది. ఈ చియాంగ్ మాయి అనేది మనకి ఎక్కడుంది సార్ అంటే థాయిలాండ్ అనే దేశంలో కలదు మనకి. దాని తర్వాత చూసుకుంటే హొనోయ్. నెక్స్ట్ ఏది సార్ అంటే హొనోయ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే వియత్నాం. ఏది సార్ అంటే వియత్నాం అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత బ్యాంకాక్. ఏదుంది సార్ అంటే బ్యాంకాక్ అనేది ఉండడం జరుగుతుంది. ఏదుంది సార్ అంటే బ్యాంకాక్ అనేది థాయిలాండ్ ఉండడం. దాని తర్వాత ఢాకా. దాని తర్వాత ఢాకా బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత అనారోగ్యకరమైన గాలి ఏ ప్రాంతాల యొక్క లిస్ట్ ప్రకటించారంటే ఎక్కువగా మనకి కాట్మాండ్, దాని తర్వాత ఇండియాలో అయితే న్యూఢిల్లీ, అండ్ దాని తర్వాత థాయిలాండ్లో ఇది చియాంగ్ మాయి, అండ్ వియత్నాంలో హొనోయ్, అండ్ బ్యాంకాక్, ఢాకా అనే ప్రాంతాలలో మనకి అత్యంత అనారోగ్యకరమైన గాలి అనేది వీస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఏంటి సార్ అంటే చంద్రుని పైన రౌండ్ ట్రిప్ చేయడం కోసం ఈ యొక్క చైనా దేశం ఒక శాటిలైట్ ని ప్రయోగించడం జరుగుతుంది. ఏ దేశం సార్ అంటే చైనా అనే దేశం. ఈ చైనా అనే దేశం చూసుకుంటే ఏ దాన్ని ప్రయోగించబోతుంది సార్ అంటే చాంగ్ E6. ఏది సార్ అంటే చాంగ్ E6. ఈ యొక్క శాటిలైట్ పేరు ఏంటి సార్ అంటే చాంగ్ E6 అనే శాటిలైట్. ఈ చాంగ్ E6 అనే ఈ రాకెట్ చూసుకుంటే మనకి ఏంటి సార్ దీని యొక్క ముఖ్యమైన అంటే చంద్రుని అవతల వైపు ఉన్న దానిపైన పరిశోధన చేయడం, దానితో పాటు అక్కడుండే మట్టి నమూనాలు తీసుకొని కూడా పరిశోధన చేసేలాగా దీన్ని చేశారు మనకి. అయితే మనకి ఈ శాటిలైట్ అనేది చూసుకుంటే దాదాపుగా 53 రోజుల వ్యవధిలో ఈ యొక్క రాకెట్ అనేది పనిచేయడం జరుగుతుంది. శాటిలైట్ ఎన్ని డేస్ పనిచేయడం జరుగుతుంది సార్ అంటే 53 డేస్ పనిచేసే విధంగా దీన్ని రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ చైనా ఒకటే ప్రయోగించడం లేదు, ఈ చైనాతో పాటు ఇంకో దేశం కూడా దీంతో జత కట్టడం జరిగింది. అయితే ఏ దేశం సార్ అంటే పాకిస్తాన్ అనే దేశం. ఏ దేశం సార్ అంటే పాకిస్తాన్ అనే దేశం ఈ చాంగ్ 6 అనే దాని ద్వారా ఈ చంద్ర అయాన్కి సంబంధించి ఆ చాంగ్ E6 ని ప్రయోగించనున్నారు కదా. దాంట్లో భాగంగానే ఈ పాకిస్తాన్ దేశానికి చెందిన తొలి చంద్ర మిషన్ ని, ఓకే, మొదటి చంద్ర మిషన్ మూన్ మిషన్ ని ఈ యొక్క పాకిస్తాన్ ప్రయోగించనుంది. దీని పేరు ఐసి ఏంటి సార్ అంటే ICUBE క్యూ అనేది దీని యొక్క మిషన్ యొక్క పేరు. ఏ దాని యొక్క మిషన్ పేరు సార్ అంటే పాకిస్తాన్
ఈ చాంగ్ 6 తో పాటు ప్రయోగించబోయే మిషన్ పేరుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అంటే పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ చైనా దేశంతో కలిసి ఈ యొక్క చంద్రయాన్ మిషన్ ని తొలిసారిగా ఆ దేశ చంద్రయాన్ మిషన్ ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి, మనకి ఈ యొక్క చైనా అనే దేశం చంద్ర మిషన్ మూన్ మిషన్ ని ప్రయోగించబోతుంది. దాని పేరే చాంగ్ E6. అయితే దీంతో పాటు ఏ దేశం కూడా జతగట్టనుంది సార్ అంటే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ తో ఏది సార్ అంటే ICUBEQ అనే మిషన్ ని జతకట్టడం జరుగుతుంది మనకి. అయితే ఇటీవల మనకు చైనా అనే దేశం గురించి మనం చూస్తాం. ఇటీవల ముగ్గురు వ్యోమోగాములను, ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉంటారో ఈ వ్యోమోగాములను ఎవరు సార్ అంటే ఈ ముగ్గురు వ్యోమోగాములను ఇటీవల చైనా దేశం ఎక్కడ పంపించడం జరిగింది సార్ అంటే ఈ స్పేస్ స్టేషన్, అంతరిక్షంలో పరిశోధన చేయడానికి ఈ స్పేస్ స్టేషన్ కి ప్రయోగించడం జరిగినది ఈ ముగ్గురు వ్యోమోగాములను. అయితే చైనా ఈ చంద్రుని పైన ఈ మిషన్ ని ప్రయోగించడం జరుగుతుంది కదా, ఈ యొక్క చంద్రుడి పైన మిషన్ ని ప్రయోగించడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఇండియా చంద్రయాన్-1 అనే దాన్ని ప్రయోగించడం జరిగింది. చంద్రయాన్-1 అనే దాన్ని ప్రయోగించింది. దీని ద్వారా నీటి జాడను కూడా కనుగొన్నాం. దాని తర్వాత 2019లో మనకి చంద్రయాన్-2ను కూడా ప్రయోగించాం. ఇది పాక్షికంగా ఫెయిల్యూర్ అయిన మిషన్ గా చెప్తాం. అండ్ రీసెంట్ గా 2023లో మనము చంద్రయాన్-3 అనే దాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. ఈ చంద్రయాన్-3 అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగడం జరిగింది. ఎక్కడ దిగింది సార్ అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద దిగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ దిగిన ప్రదేశాన్ని మనము ఓకేనా ఒక పేరు కూడా పెట్టడం జరిగినది మనకి. ఓకేనా శివశక్తి అనే పేరు పెట్టడం, దాంతోపాటు ఆ దిగిన రోజుని ఏ డేగా నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మొట్టమొదటిసారిగా చంద్రుని పైన అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే నీల్ ఆంగ్స్ట్రామ్ అనే వ్యక్తి మొదటిసారిగా ఏదానిపైన చంద్రుని పైన అడుగు పెట్టడం జరిగింది. అంటే ఇది అపోలో అనే ఓకేనా అపోలో 11 లేదా 2 అని పిలుస్తారు మనకి. ఈ అపోలో 2 అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళడం జరిగింది సార్ అంటే 1969లో వెళ్ళడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసుకొని చదవన్నాను. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా కరెంట్ అఫైర్ మనకి ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పడుతుంది కాబట్టి ఇవి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకేనా గ్రూప్ ఆఫ్ 7 అనే దేశాలు అంటే G7 దేశాలు బొగ్గు శిలాజ ఇంధనాలు, బొగ్గుతో పాటు శిలాజ ఇంధనాలు అంటే మనం ఏమైతే భూమి నుంచి తీసుకుంటామో శిలాజ ఇంధనాలు అంటే ఈ యొక్క బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటి ఉత్పత్తులను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే గ్రూప్ 7 కంట్రీస్ అనే పేరుతో పిలుస్తాం. గ్రూప్ 7 దేశాలు లేదా G7 దేశాల కూటమి అనే పేరుతో పిలుస్తాం. ఈ G7 దేశాల కూటమి యొక్క ఓకేనా G7 కూటమి యొక్క దేశాల ఇంధన మంత్రుల సమావేశం అనేది జరిగింది. జరిగింది సార్ అంటే ఇంధన మంత్రుల సమావేశం. జరిగింది సార్ అంటే ఇంధన మంత్రుల సమావేశం అనేది జరగడం జరిగింది. ఈ ఇంధన మంత్రుల సమావేశంలో ఏమని లక్ష్యంగా పెట్టుకున్నారు సార్ అంటే 2035 నాటికి ఈ యొక్క బొగ్గు ఆధారిత ఇంధన ప్లాంట్లను లేదా పవర్ ప్లాంట్లు ఏది సార్ అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేయాలి లేదా బొగ్గు ఆధారిత ప్లాంట్లను మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే సింపుల్ గా ఏమని చెప్పొచ్చు సార్ అంటే శిలాజ
శిలాజ ఇంధనాల వాడకం అనేది తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వాడాలి అని దీంట్లో లక్ష్యంగా పెట్టడం జరిగింది. అయితే ఈ G7 సమావేశాలు ఎక్కడ జరిగాయి సార్ అంటే మనకి ట్యూరిన్ ట్యూరిన్ అనే ప్రాంతంలో 2 రోజుల పాటు ఈ యొక్క సమావేశం అనేది జరగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. G7 మంత్రుల ఇంధన సమావేశం ఎక్కడ జరిగింది, దీంట్లో లక్ష్యం ఏమిటి అని కూడా ప్రకటించడానికి ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి అని గతంలో మనకి కాప్ సదస్సు ఏది సార్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏది సార్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 సదస్సులో కూడా ప్రకటించడం జరిగింది. దుబాయ్లో జరిగింది కదా కాప్ ఆఫ్ కాన్ఫరెన్స్ పార్టీస్ అనేది కాప్ సదస్సు, దీంట్లో కూడా ప్రకటించడం జరిగినది మనకి. ఓకే, దాని తర్వాత గతంలో మన G7 సమావేశం అనేది 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే జపాన్ దేశంలో జరగడం జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ G7 దేశాల సమావేశానికి 2023లో భారత ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా హాజరవ్వడం జరిగినదిగా మనం చెప్పవచ్చు మనకి ఇక్కడ. ఓకే, లింకప్ చూడండి నాన్న. ఈ G7 దేశాల సమావేశానికి హాజరయ్యే ఈ నరేంద్ర మోడీ గారు ఇంకో 2 దేశాలకు కూడా అటెండ్ అవ్వడం జరిగినది. ఏ దేశాలకు అటెండ్ అయ్యారు సార్ అంటే ఒకటి పీజీ అనే దేశానికి అటెండ్ అయ్యాడు 2023లో. దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడ సార్ అంటే పాపువా న్యూగినియా అనే దేశం. ఏది సార్ అంటే పాపువా న్యూగినియా అనే దేశం. పాపువా న్యూగినియా అనే దేశానికి 2023లో వెళ్ళడం జరిగింది. ఈ దేశాల యొక్క అత్యున్నత అవార్డులను కూడా ఎవరు భారత ప్రధాని మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు స్వీకరించారు అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే G7 దేశాలలో ఉన్న దేశాలు ఏవేవి సార్ అని చూసుకుంటే ఒకటి ఫ్రాన్స్ అనే దేశం, రెండవది ఇటలీ అనే దేశం. ఒకటి ఫ్రాన్స్, ఇటలీ అండ్ జర్మనీ జపాన్. ఏది సార్ అంటే జపాన్. దాని తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్. ఈ దేశాలు G7లో ఉన్నాయి. గతంలో G8 గా పిలిచేవాళ్ళు. అయితే G8 నుంచి తొలగించబడిన దేశం ఏది సార్ అంటే మనకి ఈ G8లో లేదా G8 నుంచి తొలగించబడిన దేశం రష్యా అనేది. ఓకే, క్రిమియా అనే దేశాన్ని ఆక్రమించడం వలన, క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం వలన గతంలో తొలగించారు. రీసెంట్ గా రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య కూడా జరుగుతుంది కదా ఇది. కాబట్టి ప్రజెంట్ G7 గా ఉన్నాయి. అయితే ఈ 8వ దేశం దీని నుంచి ఇదవ్వడం జరిగింది. ఈ G7 దేశాలలో ఏ దేశాలు ఉంటాయి సార్ అంటే ఈ 7 దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల దీంట్లో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ గ్రూప్ అని కూడా చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకి ఇటీవల ఉత్తరాఖండ్లో ప్రధాన కేంద్రంగా ఉన్న పతంజలి ప్రొడక్ట్స్ సంబంధించిన కొన్ని వస్తువుల పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగినది. ఓకే, ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్స్ అథారిటీని సుప్రీంకోర్టు తెలియచేయడం జరిగినదిగా సుప్రీంకోర్టు నిషేధించింది అన్న. అయితే ఎవరికి సంబంధించింది సార్ అంటే పతంజలి. ఏదాన్ని సార్ అంటే పతంజలి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ పతంజలి ప్రొడక్ట్స్ కి దాదాపుగా 14 రకాల ప్రొడక్ట్స్, ఓకేనన్నా, 14 రకాల ఉత్పత్తులను ఏం చేయడం జరిగింది సార్ అంటే ఉత్పత్తులను లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఈ లైసెన్సింగ్ ని రద్దు చేయడం జరిగినది. ఏం చేశారు సార్ అంటే రద్దు చేయడం జరిగినది మనకి. ఆల్రెడీ ఈ యొక్క పతంజలి ప్రొడక్ట్ యొక్క డైరెక్టర్ లేదా సిఇఓగా ఉన్న ఎవరు సార్ అంబాసిడర్ గా ఉన్న లేదా సిఇఓగా ఉన్న రామ్దేవ్ బాబా గారు ఏం చేశారంటే ఇటీవల కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం వలన సుప్రీంకోర్టుకి క్షమాపణలు కూడా కోరడం జరిగినది. కానీ ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇటీవల
ఏ కంపెనీకి సంబంధించిన 14 రకాల ఉత్పత్తులను ఈ యొక్క సుప్రీంకోర్టు లైసెన్స్ సస్పెండ్ చేయమని ప్రకటించింది అంటే పతంజలికి సంబంధించినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఎక్కడున్నాయి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో దీని యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఈ ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం చూసుకుంటే ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 2000 సంవత్సరం నవంబర్ ఓకే నవంబర్ 9వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎన్నవ రాష్ట్రం సార్ అంటే 27వ రాష్ట్రంగా ఇది ఏర్పాటు అవ్వడం జరిగినది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. దీని యొక్క ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏది సార్ అంటే డెహ్రాడూన్. ఏది సార్ అంటే డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ గా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఉత్తరాఖండ్ క్యాపిటల్ గా మనకి ఇటీవల నైనిటాల్ ని కూడా ప్రకటించడం జరిగింది. కానీ డెహ్రాడూన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఉత్తరాఖండ్ లో ఉన్న నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే ఒకటి రాజాజీ నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. రెండవది మనకి ఏది సార్ అంటే జిమ్ కార్పెట్. ఏది సార్ అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. దాని తర్వాత అక్కడ నుంచి గంగోలీ ఓకే ఏది సార్ అంటే గంగోలీ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఓకే రాజాజీ నేషనల్ పార్క్, జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్, గంగోలీ నేషనల్ పార్క్ అండ్ దాని తర్వాత గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అండ్ ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ ఉత్తరాఖండ్ లో ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లవర్ ఆఫ్ వ్యాలీలో ఏకంగా 1375 రకాల పుష్పాలు అనేవి ఉన్నాయని కూడా తెలపడం జరుగుతుంది మనకి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి అన్న. ఇక్కడ నుంచి కరెంట్ అఫేర్ కానీ స్టాండర్డ్ జీకే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది మనకి. ప్రెసిడెంట్ ఉత్తరాఖండ్ సీఎం ఎవరు అని అడిగితే పుష్కర్ సింగ్ ధామి గారు ఉన్నారు. పుష్కర్ సింగ్ ధామి గారు ఉండడం జరుగుతుంది. ఓకే దాని తర్వాత గవర్నర్ ఎవరు ఉన్నారు సార్ అంటే ఎవరున్నారు సార్ అంటే గుర్మిత్ సింగ్ గారు ప్రజెంట్ ఈ యొక్క ఉత్తరాఖండ్ గవర్నర్ గా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే మనకి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రానిక్ సంస్థ అండ్ రైల్వే సిగ్నల్ వ్యాపారం కోసం ఓకే వెస్ట్ ఏషియా అండ్ దుబాయ్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఏ దానికి సార్ అంటే రైల్వే సిగ్నలింగ్ కోసం. రైల్వే సిగ్నలింగ్ కోసం ఓకే ఎవరెవరు సార్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్లస్ ఇంకోటి ఏది సార్ అంటే హిమా. ఓకే ఏది సార్ అంటే హిమా వెస్ట్ ఏషియా ప్లస్ దుబాయ్కి చెందిన కంపెనీ. దుబాయ్కి చెందిన ఈ మూడు కలిసి రైల్వే సిగ్నల్కి సంబంధించి ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఈ యొక్క మనకి ఈ ఏషియా దాంతో పాటు జర్మనీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే జర్మనీ అంటే అండ్ వెస్ట్ ఏషియా అండ్ దుబాయ్ అండ్ జర్మనీ ఈ మూడు దేశాలకు సంబంధించిన ఈ కంపెనీలతో ఏం చేసే ఒక ఒప్పందం అంటే రైల్వే ఇంజనీరింగ్ సంబంధించిన ఈ రైల్వే ఇది సిగ్నల్ క్రాసింగ్ సంబంధించి ఒక ఒప్పందం జరగడం జరిగింది. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ముందుగానే సిగ్నలింగ్ వ్యవస్థను బాగా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేశారు. ఇటీవల చాలా రైలు యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా, దాంట్లో భాగంగానే దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో ఇండియాకు చెందిన ప్రముఖమైన సంస్థ ఏది సార్ అంటే ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. ఏది సార్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఇది ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే దీన్ని
1956లో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అని చూసుకుంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. బెల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ బెల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎవరు సార్ మనకి ఎండి. ఎవరు సార్ అంటే ఎండి మరియు ఓకేనా చైర్మన్ గా ఎవరు ఉన్నారు? ఎండి మరియు చైర్మన్ గా ఎవరు ఉన్నారు సార్ అంటే కొప్పు కొప్పు సదాశివమూర్తి. కొప్పు సదా శివమూర్తి గారు ప్రజెంట్ ప్రజెంట్ ఏదానికి సార్ మనకి ఈ బెల్క్ సంబంధించి ఎండి అండ్ చైర్మన్ గా కొనసాగడం జరుగుతుంది. అయితే ఇంకోటి విషయం ఇక్కడ చూడండి అన్న, భారతదేశంలో ఈ రైల్వే యాక్సిడెంట్ జరగకుండా రైలు వ్యవస్థలో రైల్వే యాక్సిడెంట్ జరగకుండా ఒక దాన్ని ప్రవేశపెట్టారు, ఒక సిస్టమ్ని. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే కవచ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఏదైనా రెండు ఎదురెదురుగా వస్తున్న రైలుకు సంబంధించి సిగ్నల్స్ ని ముందుగానే ఇచ్చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఆ ట్రైన్స్ మొత్తం ఆగిపోతాయి. ఈ కవచ్ అనేది మన ఇండియన్ రైల్వేలో యాక్సిడెంట్ జరగకుండా ప్రవేశపెట్టారు. మనకి భారతదేశంలో అత్యంత స్పీడ్ గా నడిచే ట్రైన్లలో ప్రజెంట్ మనకి వందే భారత్ ట్రైన్స్ అనేవి నడుస్తున్నాయి. ఏది సార్ అంటే వందే భారత్ ట్రైన్స్. వీటి యొక్క స్పీడ్ 180 కిలోమీటర్లు ఫర్ 1 అవర్. ఎంత సార్ అంటే 180 కిలోమీటర్ ఫర్ 1 అవర్. కానీ ప్రజెంట్ దీనిని 160 కిలోమీటర్ ఫర్ 1 అవర్ వేగానికి దాని యొక్క స్పీడ్ ని కుదించడం జరిగినది గాక మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే మనకి ఓకే ఇందాక 14 ఉత్పత్తులు చెప్పాం కదా, అదే మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రపంచ ఓకేనన్నా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కి సంబంధించి మనకి ఒక కప్ అనేది జరగబోతుంది అని మనకి. ఏంటి సార్ అంటే మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది చూసుకుంటే మనకి జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరగబోతుందిగా ప్రకటించారు. ఏది సార్ అంటే జూనియర్ జూనియర్ బ్యాడ్మింటన్. ఏది సార్ అంటే జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ 2025లో ఎక్కడ జరగబోతుంది అని ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎక్కడ జరగబోతుందని ప్రకటించింది సార్ అంటే ఓకే అస్సాంలో గౌహతిలో జరగబోతుంది అని ప్రకటించారు. అంటే 2025లో జరిగే జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 అనేది ఈ యొక్క ఏది సార్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు గౌహతిలో జరగబోతుంది అని ప్రకటించడం జరిగింది. అంటే ఇది 2008 తర్వాత ఇది జరగడం ఇదే మొదటిసారి. అంటే 2008కి ముందు ఎక్కడ జరిగింది సార్ అంటే పూణే, మహారాష్ట్రలోని పూణేలో ఈ యొక్క బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది మనకి గతంలో జరగడం జరిగినది. దాంతో పాటు మనకి ఓకేనన్నా ఈ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది 2025లో జరగబోతున్నాయి గౌహతి. అయితే 2026లో ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు మనకి థామస్ ఏది సార్ అంటే థామస్ మరియు ఉబేర్ కప్ ఫైనల్ను ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్ అంటే డెన్మార్క్ లోని ఓకే ఎక్కడ జరగబోతుంది సార్ అంటే డెన్మార్క్ లోని ఎక్కడ సార్ అంటే హెరెన్స్ లో జరగబోతుందిగా ప్రకటించడం జరిగింది. కాస్త జాగ్రత్తన ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు 2025లో జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గౌహతిలో జరగబోతుందని అండ్ గతంలో 2008 తర్వాత ఇదే ఎప్పుడు జరగబోతుందని అండ్ గతంలో పూణేలో జరిగింది. అయితే 2026లో మనకి ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు ఈ థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్ అనేవి డెన్మార్క్ లోని హెరెన్స్ లో నిర్వహించేటట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ యొక్క బ్యాడ్మింటన్
వరల్డ్ ఫెడరేషన్ అనేది ఏది సార్ అంటే బ్యాడ్మింటన్ 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 వరల్డ్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1934 1934లో దీన్ని 1934లో దీన్ని ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నన్ను. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే కౌలాలంపూర్ కౌలాలంపూర్ అనే ప్రాంతంలో మనకి ఇది ఉండడం జరుగుతుంది. మనకి కౌలాలంపూర్ అంటే ఎక్కడ సార్ అంటే మలేషియా మలేషియా రాజధానిని మనము కౌలాలంపూర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎవరున్నారు సార్ అంటే పౌల్ పౌల్ ఎరిక్ పౌల్ ఎరిక్ హోయర్ లారెన్స్ ఏది సార్ అంటే హోయర్ హోయర్ లారెన్స్ అనే వ్యక్తి ప్రజెంట్ దీని యొక్క అధ్యక్షుడుగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది చూసుకుంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేత మనకి గుర్తింపు పొందినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేత ఇది గుర్తింపు పొందినదిగా చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్త నాన్న, ఎక్కడ జరిగినాయి ఎక్కడ జరగబోతున్నాయి అనేది మనకి ఇది స్పోర్ట్స్ విభాగంలో భాగంగా స్పోర్ట్స్ విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది చూడండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఓకే శ్రీలంకకు ఇండియాకి మధ్య మనకి ఇక్కడ చూడండి మన నీట్గా కనబడుతూ ఉంది. ఈ శ్రీలంక మరియు ఇండియాకి మధ్య ఈ యొక్క కొన్ని పోర్ట్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు సార్ అంటే రెండు దేశాల మధ్య పోర్ట్ కనెక్టివిటీని నిర్వహించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ రెండు దేశాల మధ్య సార్ అంటే భారతదేశము శ్రీలంక అనే దేశాల మధ్య భారతదేశము శ్రీలంక రెండు దేశాల మధ్య ఏది సార్ అంటే ఈ యొక్క ఓడరేవులకు సంబంధించి ఒప్పందం అనేది ఇచ్చేయడం జరుగుతుంది. మనకి దాదాపుగా 61.5 మిలియన్ యుఎస్ డాలర్ల ఒప్పందం అనేది జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఇది సార్ అంటే మనకి ఓకే తమిళనాడులోని నాగపట్నం నుండి ఎక్కడ సార్ అంటే తమిళనాడులోని నాగపట్నం నుండి ఇక్కడ ఉత్తర భాగంలో మనకి ఒక ఓడరేవు అనేది ఉంటుంది. ఈ ఓడరేవుని ఏమంటాం సార్ అంటే కంకేసం తురై అనే పేరుతో పిలుస్తారు. కంకేసం తురై అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఓడరేవుల పునరుద్ధరణ కోసం ఈ యొక్క ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఈ ఒప్పందం అనేది ఖరారు అవ్వడం జరిగింది. మనకి ఇటీవలనే ఇండియా శ్రీలంకల మధ్య కూడా ఒక గొడవ జరిగింది. ఏంటి సార్ ఇండియా శ్రీలంకల మధ్య భారతదేశంలోనే గొడవ జరుగుతుంది. ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండే ఒక దీవి, ఆ దీవి పేరే ఏంటి సార్ అంటే తీన్ బిగా అనే దీవిని అయితే గతంలో దీన్ని ఇందిరాగాంధీ సమయంలో ఇందిరాగాంధీ సమయంలో శ్రీలంకకి ఇచ్చేశారు. అయితే ఏదైనా ఒక భూభాగం ఇచ్చేటప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలని ఖచ్చితంగా చెప్పడం జరిగినది. దానిపైన ఇప్పుడు ఇది అవ్వడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదాను. దాని తర్వాత మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓకే అస్ట్రాజెనకా యొక్క కోవిడ్-19 టీకాకు సంబంధించి అరుదైన ఘటన అనేది నమోదవ్వడం జరిగింది. ఎక్కడ సార్ యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి ఏది సార్ అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన కోవిడ్-19 టీకా ఏది నాన్న కోవిడ్-19 వ్యాక్సిన్ సంబంధించి కరెంట్ అఫైర్ నన్ను ఈ కోవిడ్-19 సంబంధించి ఇది మనకి ఏం చేసింది సార్ అంటే అస్ట్రాజెనకా అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి ఏమంటారు సార్ అంటే
థ్రాంబోసైటోఫెనియా అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే థ్రాంబో థ్రాంబో థ్రాంబోసైటోఫెనియా థ్రాంబోసైటోఫెనియా ఫెనియా సిండ్రోమ్ ఓకేనన్న అనే పిలిచే అరుదైన ఒక ఇదనేది కలగజేస్తుందంట బాడీలో. అంటే ఏదైతే మనం యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన ఈ అస్ట్రాజెనకా అనే ఒక వ్యాక్సిన్ ని మనం ఇంజెక్ట్ చేసుకుంటాము బాడీలో. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బాడీలో జరిగే ఒక చేంజ్ ఏంటి సార్ అంటే మనకి థ్రాంబోసైటోఫెనియా సిండ్రోమ్. అంటే థ్రాంబోసైట్ అంటే ఏమిటి మనకు ఆల్రెడీ మనం చదివే ఉంటాం. అంటే బ్లడ్ గడ్డగట్టడం. ఈ యొక్క బ్లడ్ గట్టగట్టి ఈ యొక్క మనకి చాలా రకాల ఇబ్బందికరంగా ఉండి మనిషి చనిపోయే స్థాయిలో కూడా ఉండడం జరుగుతుందిగా మనకు చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఈ అస్ట్రాజెనకాకు సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండ్ ఇండియాలో ఉన్న సీరం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిసి మనకి గతంలో ఒక వ్యాక్సిన్ ని తయారు చేయడం జరిగినది. ఏది సార్ అంటే కోవిషీల్డ్. ఏది సార్ అంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్. ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని ఓకేనన్న ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ అండ్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఈ సీరం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెండు తయారు చేస్తే ఈ సంబంధించి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత బాడీలో రక్తం గడ్డగట్టి కీలకమైన రక్త గడ్డగట్టడం వలన ఇది మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉంది అని గుర్తించారు. ఇటీవల సుప్రీంకోర్టు ముందర కూడా ఈ కంపెనీలు ఒప్పుకున్నాయి, అవును దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి అని. ఈ రోజు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఒక వ్యక్తి కూడా చనిపోవడం దానిపైన కేసు కూడా నమోదవ్వడం జరిగినది. కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, ఈ యొక్క కోవిషీల్డ్ అస్ట్రాజెనకా వలన మన బాడీలో జరిగే ఇంపాక్ట్ ఏంటి సార్ అంటే మనకి థ్రాంబోసైటోఫినియా అనే సిండ్రోమ్ అనే డిసీజ్ అంటే ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇదనేది జరుగుతుంది మనం అంటే రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకేనన్న అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అంటార్కిటికాకు సంబంధించి మనకు ఒక కరెంట్ అఫైర్ అప్డేట్ రావడం జరిగింది నాన్న. కేరళలోని కొచ్చిన్ ప్రాంతంలో ఒక సమావేశం అనేది జరిగింది. కేరళలోని ఎక్కడ సార్ అంటే కొచ్చిన్ ప్రాంతంలో మే 20వ తారీఖు నుండి ఎప్పుడు సార్ అంటే మే 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య 2024లో ఒక సమావేశం జరగబోతుంది. ఏంటి సార్ అంటే మనకి అంటార్కిటికా ఓకే అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేట్ మీటింగ్ అంటాం. ఏది సార్ అంటే అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేషన్ మీటింగ్ అనేది జరగబోతుంది. అంటే ఈ అంటార్కిటికా ప్రాంతంలో పర్యావరణాన్ని సంరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేరళలోని కొచ్చిన్ ప్రాంతంలో మనకి ఈ యొక్క మే 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య ఏం జరగబోతుంది సార్ అంటే అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేట్ మీటింగ్ అనేది జరగబోతుంది ఈ దినాన మనకి. ఓకే, ఈ యొక్క గతంలో ఎప్పుడు ఈ ఒప్పందం జరిగింది, అంటార్కిటికా ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్ అంటే ఈ అంటార్కిటికా ఒప్పందం అనేది చూసుకుంటే ఈ అగ్రిమెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1959లో జరిగింది. ఇది 1961 నుంచి అంటార్కిటికా ఒప్పందం అనేది జరిగింది. అంటే అంటార్కిటికా ప్రాంతంలో ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించాలి, దానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాలి అని దాదాపుగా ఈ అంటార్కిటికా ఒప్పందంలో ఎన్ని దేశాలు చేరాయి సార్ అంటే 56 దేశాలకు పైగా చేరడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్లో చూసుకుంటే ఓకే దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏది సార్ అంటే దేశంలోనే మొట్టమొదటి ఓకే దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ అంటే కాన్స్టిట్యూషనల్ పార్క్ రాజ్యాంగ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు.
ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ రాజ్యాంగ పార్కును అని చూస్తే, ఈ రాజ్యాంగ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని చూసుకుంటే ఈ పూణేలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే పూణేలో. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే పూణే, మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు మనకి. అంటే ఎందుకు సార్ అంటే 2047 నాటికి ఓకే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిల్చోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ యొక్క లెఫ్టినెంట్ జనరల్ అయిన అజయ్ కుమార్ సింగ్ అండ్ అతని నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా దీన్ని ప్రకటించారు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ విషయానికి వస్తే ఓకే భారత రాజ్యాంగం విషయానికి వస్తే ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు అంటే 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇదే రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకి 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావడం జరిగినది. ఓకేనన్నా. అందుకే జనవరి 26ని రిపబ్లిక్ డే, ఈ నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా కొంచెం జాగ్రత్త చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే 2025-30 మధ్య 1500 మంది బంగ్లాదేశ్లకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం అనేది ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఆ దేశంలో సివిల్ సర్వెంట్కి సంబంధించి ఆ 1500 మందికి భారతదేశంలో శిక్షణ ఇవ్వడానికి 2025 నుంచి 2030 మధ్య ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ ఇండియా మధ్య ఈ ఒప్పందం జరిగింది. కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2024 ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లు విషయానికి వస్తే ఓకే అత్యధిక వసూళ్లు అయినవి చూసుకుంటే మనకి 2017 తర్వాత అత్యధికంగా నమోదైంది. ఫస్ట్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇటీవల భారతదేశంలో నవరత్న హోదా పొందిన వన్ ఆఫ్ ద ఇది నన్ను చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నవరత్న హోదా పొందినది ఇటీవల ఏది సార్ అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ. ఇండియన్ ఏది సార్ అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఇటీవల నవరత్న హోదా పొందడం జరిగింది. అయితే ఇంకా దీంతో పాటు 2024 ఏప్రిల్ నాటికి ఇంకా నవరత్న హోదా పొందిన ఇంకా ఏ కంపెనీలు ఉన్నాయి అంటే దీనికంటే ముందు ఒకటి ఏముంది సార్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లేదా భారత్ ఓకేనన్నా సారీ బెల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనేది. రెండవది చూసుకుంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాని తర్వాత ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అనేది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ దాని తర్వాత మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ అండ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ అండ్ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అండ్ దాని తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అండ్ దాని తర్వాత రూరల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇవన్నీ కూడా నవరత్న హోదా పొందినవిగా చెప్పడం జరుగుతుంది. అంటే 2024 ఏప్రిల్ నాటికి నవరత్న హోదా పొందిన కంపెనీల జాబితా ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం.
ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.